నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. అమెరికా పెట్టిన డెడ్ లైన్లకు ఇరాన్ లొంగకపోవడంతో ఆ దేశంపై మరోసారి విరుచుకుపడేందుకు వైట్ హౌస్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ మొండి వైఖరితో యుఎస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. తాజాగా యుఎస్ సెంట్రల్ కమాండ్ 3 భయంకరమైన సైనిక ఆప్షన్లను సిద్ధం చేసి అధ్యక్షుడు ట్రంప్ ముందు ఉంచింది. అణు నిల్వలు మొదలుకొని మౌలిక సదుపాయాల ధ్వంసం వరకు అమెరికా సిద్ధం చేసిన ఆ వార్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ విషయంలో అమెరికా సహనం నశిస్తోంది. దౌత్య చర్చలు దారికి రాకపోవడంతో సైనిక చర్యే తరువాయి అని యుఎస్ సంకేతాలిస్తోంది. యాక్సియోస్ నివేదిక ప్రకారం యుఎస్ సెంట్రల్ కమాండ్ రూపొందించిన 3 కీలక సైనిక ప్రణాళికలు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీద ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఇరాన్ పై మెరుపు దాడులు చేయటం. అత్యంత తక్కువ సమయంలో ఆ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలను బాంబులతో నేలమట్టం చేయడం ద్వారా ఇరాన్ ను చర్చల మేజా వద్దకు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. అయితే ప్రజల మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే అది జెనీవా కన్వెన్షన్ ప్రకారం యుద్ధ నేరంగా పరిగణించబడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ చట్ట నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక రెండో ఆప్షన్ అత్యంత వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధిని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోవటం. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్న ఈ మార్గాన్ని వాణిజ్య నౌకల కోసం తిరిగి తెరవాలని యుఎస్ యోచిస్తోంది. అయితే ఈ ఆపరేషన్ కేవలం నౌకాదళంతోనే సాధ్యం కాదని, దీనికి భూతల సైన్యం మద్దతు కూడా అత్యవసరమని రక్షణ శాఖ భావిస్తోంది. మూడో ఆప్షన్ అత్యంత సాహసోపేతమైన స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్. ఇరాన్ వద్ద ఉన్న అణు నిల్వలను స్వాధీనం చేసుకోవటమే ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశం. ఇరాన్ అణు కార్యక్రమం తమ దేశ భద్రతకే ముప్పు అని అమెరికా వాదిస్తుంటే, తమ ప్రయోగాలు కేవలం శాంతియుత అవసరాల కోసమేనని ఇరాన్ చెబుతుంది. ఈ 3 ప్రతిపాదనలపై జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ త్వరలోనే ట్రంప్ తో భేటీ కానున్నారు. సెంట్కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాండ్ కూపర్ ఈ కొత్త యుద్ధ ప్రణాళికల గురించి ట్రంప్ కు వివరించనున్నారు. ఇక సరిగ్గా ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధానికి ముందు కూడా కూపర్ ఇలాగే ట్రంప్ కు బ్రీఫింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ పరిణామాలు చూస్తుంటే పశ్చిమాసియాలో మరో భారీ యుద్ధం అనివార్యమనిపిస్తోంది. అమెరికా తీసుకుపోయే ఒక నిర్ణయం ప్రపంచ ఇంధన మార్కెట్ ను శాంతిని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.